ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పునరుద్ధాన దినాన మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అటు రీతిగా క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినమందు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దాన సందేశము లేకపోతే వాక్య భాగాన్ని వినడానికి మనందరము కూడా మన హృదయాల్ని తెరుద్దాం. అందరికీ సుపరిచితమైనటువంటి పాఠ్య భాగము 100వ కీర్తన 4వ మాటను చదువుకుందాము. ఈ విధంగా రాయబడి ఉంది, మరి కీర్తనలు పాడుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అనేటువంటి మాటను దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. 4వ మాట 100వ కీర్తన 2వ భాగము, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క గుమ్మములో ప్రవేశించినప్పుడు మనమందరము కూడా స్తోత్రార్పణలు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు సంఘానికి వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్తున్నప్పుడే ఆ యొక్క స్టేజ్ దగ్గర నుండి ఆ యొక్క గుమ్మము నుండి నువ్వేం చేయాలంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును అనేటువంటి ఆ యొక్క కీర్తనలతో నీవు ఆ యొక్క మందిరంలోకి నువ్వు ప్రవేశము చెయ్యాలనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. 2024 అంతా కాచి కాపాడాడు కదా. మొదటి ఆదివారంలో కూడా దేవుడు నిన్ను ప్రభు బలకు సిద్ధపరిచాడు కదా. 2వ ఆదివారంలో కూడా అంటే ఇట్స్ స్పాన్ ఆఫ్ 12 days 12 రోజులు మిమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవునికి మందిరంలో వెళ్తున్నప్పుడు స్తుతులు చెల్లిస్తూ ఆయన యొక్క మందిర ఆవరణములలో ఆయన గుమ్మములో ప్రవేశిస్తే ఆ స్వేచ్ఛార్పణలను ఆ స్తుతులను దేవుడు స్వీకరిస్తాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి పాత నిబంధన గ్రంథంలో కూడా సొలొమోను చేత కట్టబడినటువంటి మందిరము, మొట్టమొదటి మందిరములో కూడా ఇవే జరగబడింది. 2వ దినవృత్తాంతంలో గ్రంథము మరి 5వ అధ్యాయములో మరి 13వ మాట ఈ విధంగా రాయబడి ఉంది, వారితో కూడా బూరల ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరల ఊదు వారు పాటలు ఏకస్వరముతో యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలుదేరి ఆ బూరలతో తాళములతో వాద్యములతో కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని స్తోత్రము చేశారు. కాబట్టి దేవుడు అదే మందిరాన్ని ఈరోజు అనేక తావుల్లో అనేక డినామినేషన్స్ లేకపోతే ఫెలోషిప్స్ ద్వారా ఒక మందిరాన్ని అయితే దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మరి ఆయన గుమ్మములలో మనం ఏం చేయాలంటే కీర్తనలు పాడుచు ఉత్సాహముతో నువ్వు ప్రవేశించినప్పుడు నీ నిట్టూర్పంతా కూడా కోల్పోతుంది, నీ నిరాశ అంతా కూడా దేవుడు తీసేస్తాడు, నీ యొక్క ట్రబుల్స్ అంతటిని కూడా నువ్వు తీసేస్తాడు దేవుడు. నువ్వు తిరిగి వెళ్తున్నప్పుడు సంతోషముతో ఆనందముతో దేవుడు నిన్ను ఆశీర్వదించి పంపిస్తాడు. ఈ మాట విన్న ప్రతి జీవితాలు కూడా నేను మరొకసారి చెప్తున్నాను, ఆనందముతో కీర్తనలతో దేవుని స్తుతిస్తూ ఆయన గుమ్మంలో నువ్వు ప్రవేశించు. నీ యొక్క బాధ, ఇరుకు, ఇబ్బంది అంతా మర్చిపో. దేవుని సన్నిధానమందు నీ బాధ, ఇరుకు, ఇబ్బంది, ప్రతి ఆశ దేవునికి తెలియజేసే నువ్వు తిరిగి వెళ్తున్నప్పుడు దేవుడు నా మందిరంలో మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి గల యేసయ్య వందనాలు. మీ వాక్యం మీద మాతో మాట్లాడి అయ్యా, మరి ప్రభు మందిరమునికి వెళ్ళినప్పుడు ఆయన గుమ్మంలోకి వెళ్ళినప్పుడు కీర్తనలు పాడాలని, స్తుతించాలని, ఆరాధించాలని మాతో మాట్లాడారు. ఇదిగో మేము కీర్తనలు పాడుచు, ఇగో ప్రభు మేము స్తుతిస్తూ మీ మందిరానికి వెళ్తున్నాం ప్రభు. ఇదిగో మా స్థితి, మా గతి అంతా మీ సన్నిధానం మంది పెడుతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని నడిపించండి. 2025 సంవత్సరంలో మీ కొరకు బలమైన పాత్రగా వాడగొట్టకు మీ మందిరంలో మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు నామమున మేము పొంది ఉన్నాము, నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్.